నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఒకే ఊరలో రెండు కత్తులు ఇమ్మడం అంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, అది కూడా ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పాలిటిక్స్లో ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. 3 దశాబ్దాల పాటు ఒకరినొకరు ఓడించుకోవడానికే పాలిటిక్స్ అన్నట్లుగా బద్ధ శత్రువులుగా రాజకీయాలు చేసిన ఇద్దరు దిగ్గజ నేతలు ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నారు. వారే జగన్కు అత్యంత ఆప్తుడైన పిల్లి సుభాష్ చంద్రబోస్, మరొకరు కాపు సామాజిక వర్గంలో కీలక నేత తోట త్రిమూర్తులు. గత ఎన్నికల్లో ఈ ఇద్దరికి సర్దుబాటు చేసిన వైసీపీ అధిష్టానం ఇప్పుడు తల పట్టుకుంటుంది. కారణం ఏంటంటే, ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు తమ వారసుల కోసం మళ్ళీ అదే రామచంద్రాపురం సీటుపై కన్నేశారు. పార్టీ అధినేత మాట కోసం రామచంద్రాపురాన్ని వదిలి మండపేటకు వెళ్లిన తోట త్రిమూర్తులు ఇప్పుడు మళ్ళీ తన సొంత గడ్డపై ఎందుకు ఫోకస్ చేశారు? దానికి పిల్లి సుభాష్ చంద్రబోస్ వేస్తున్న రివర్స్ స్కెచ్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. రామచంద్రాపురం నియోజకవర్గంలో పిల్లి వర్సెస్ తోట రాజకీయం ఒక హిస్టరీ. ఇక్కడ ఇద్దరికి బలమైన సంబంధాలు, మూలాలు, అనుచరగణం ఉన్నారు. కానీ మారిన రాజకీయ సమీకరణాలతో ఇద్దరు వైసీపీలోకి వచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ఆదేశాల మేరకు తన 30 ఏళ్ల రాజకీయ అనుబంధాన్ని, తనను నమ్ముకున్న క్యాడర్ను పక్కన పెట్టి తోట త్రిమూర్తులు పక్కనే ఉన్న మండపేట నియోజకవర్గానికి వెళ్లారు. అక్కడ పోటీ చేసి ఓడిపోయారు. ఇక రామచంద్రాపురం నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు పిల్లి సూర్యప్రకాష్ బరిలోకి దిగి ఘోర పరాజయం పాలయ్యారు. ఎన్నికలు ముగిశాయి, ఎవరి దారిన వారు పార్టీ యాక్టివిటీస్ చూసుకుంటున్నారు అనుకున్న టైంలో ఒక చిన్న ఫ్లెక్సీ, ఒక చిన్న మీటింగ్ ఇప్పుడు మళ్ళీ పొలిటికల్ కాకరేపుతుంది. మండపేటను చూసుకుంటున్న తోట సడన్ గా రామచంద్రాపురం నియోజకవర్గంలోని తన సొంత గ్రామమైన వెంకటాయపాలెంలో కాపు సామాజిక వర్గ ముఖ్యులతో సీక్రెట్ మీటింగ్ నిర్వహించారు. దీంతో ఆయన అనుచర వర్గంలో కొత్త ఆశలు చిగురించాయి. దీని వెనుక తోట మార్కు ఉందని ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి తన కుటుంబానికి 2 సీట్లు కావాలని తోట త్రిమూర్తులు వైసీపీ అధిష్టానాన్ని అడిగే ఆలోచనలో ఉన్నారట. తనకు, తన కొడుకు పృథ్వీకి టికెట్లు ఇస్తే కోనసీమ మొత్తాన్ని క్లీన్ స్వీప్ చేసే బాధ్యత తనదని ఆయన ఆఫర్ ఇచ్చే ప్లాన్లో ఉన్నారని తెలుస్తోంది. ఒకవేళ తోట 2 సీట్ల కోసం పట్టుబడితే అందులో ఒకటి ఖచ్చితంగా రామచంద్రపురమే అవుతుందని, అక్కడి నుంచి తన కొడుకు పృథ్వీని బరిలో దించుతారని ఆయన క్యాడర్ బలంగా నమ్ముతుంది. ఒకవైపు రాష్ట్రంలో వైసీపీ ఎక్కడా పూర్తి స్థాయి కార్యక్రమాలు చేపట్టకపోయినా పిల్లి బోస్, ఆయన కొడుకు సూర్యప్రకాష్ మాత్రం రామచంద్రాపురంలో అప్పుడే ఎలక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసేశారు. ప్రభుత్వ పనితీరును ఎండగడుతూ ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరిని కలుస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్ మొదలుపెట్టారు. తోట త్రిమూర్తులు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టడానికి, నియోజకవర్గంలో పట్టు మిస్ అవ్వకుండా ఉండటానికి పిల్లి సుభాష్ చంద్రబోస్ వేస్తున్న ఈ ఎత్తుగడ ఇప్పుడు వైసీపీ అధిష్టానాన్ని సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పైకంతా బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నా లోపల మాత్రం 2 వర్గాల మధ్య కోల్డ్ వార్ తారాస్థాయికి చేరుకుంది. అయితే ఈ ఇద్దరు నేతలు ఎందుకు ఇప్పటి నుంచే ఇంతలా ఆరాటపడుతున్నారు? ఎలక్షన్స్కి ఇంకా 4 ఏళ్ల టైం ఉంది కదా. అయితే డీలిమిటేషన్ రాబోయే ఎన్నికల నాటికి ఏపీలో నియోజకవర్గాల పెంపు జరుగుతుందన్న అంచనాలు బలంగా ఉన్నాయి. ఒకవేళ సీట్లు పెరిగితే, భౌగోళిక మార్పులు చేర్పులు జరిగితే అప్పుడు ఎవరి సీట్లు వారు పదిలం చేసుకోవాలి అన్న ముందస్తు వ్యూహంతోనే ఈ ఇద్దరు సీనియర్లు పావులు కదుపుతున్నారు. ఎవరి వారసుడిని వారు ప్రమోట్ చేసుకోవడానికి రామచంద్రాపురం పైనే ఫోకస్ పెట్టి గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. చూశారుగా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పాలిటిక్స్లో ముఖ్యంగా రామచంద్రాపురంలో తోట త్రిమూర్తులు వర్సెస్ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎత్తులు పై ఎత్తులు. 3 దశాబ్దాలు శత్రువులుగా ఉండి ఇప్పుడు ఒకే పార్టీలో ఉంటూ మళ్ళీ పాత కుర్చీ కోసం అదృశ్య యుద్ధం చేస్తున్నారు. కొడుకు సూర్యప్రకాష్ కోసం పిల్లి, కొడుకు పృథ్వీ కోసం తోట, ఇద్దరు ఎవరికి వారుగా క్యాడర్ను సిద్ధం చేసుకుంటున్నారు. మరి ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య నడుస్తున్న పోరుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎలా చెక్ పెడతారు? డీలిమిటేషన్ జరిగి 2 సీట్లు వస్తే ఓకే, రాకపోతే ఇద్దరిలో ఎవరిని బుజ్జగిస్తారు? ఎవరి వారసుడికి రామచంద్రాపురం టికెట్ కన్ఫర్మ్ చేస్తారు? రాబోయే రోజుల్లో ఈ కోనసీమ కోల్డ్ వార్ ఇంకెంత హీట్ పెంచుతుందో వేచి చూడాల్సిందే.